మంచుకున్నారా? నేనైతే మీ అందరి దయతోటైతే జబర్దస్తుకున్నా. ఇక ముందుగానైతే మన జబర్దస్త్ వార్తలు సురువు చేసుకుందామా? శేషాచలం కొండలు ఉన్నాయి కదా, గా శేషాచలం కొండలు అయితే ఎన్నో జీవరాశులకైతే నిలయము. ఇక ఈ ముచ్చట మనందరికీ తెలిసిందే కదా. ఇక తూర్పు కనుమల్లనే అత్యద్భుతంగా ఉన్న శేషాచలం అడవి ప్రాంతం అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా గట్లనే కడప జిల్లాలనైతే విస్తరించి ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ అడవులనైతే అరుదైన వృక్ష జాతులు గట్లనే జంతు జాతులు కూడా ఆవాసంగా ఉన్న తిరుమల తిరుపతి కొండ ప్రాంతాన్ని అయితే బయోస్పియర్ రిజర్వ్ ఫారెస్ట్ గానైతే ప్రభుత్వం అయితే గుర్తించింది కదా. ఇక ఇట్లాంటి కొండల నడుమనైతే కోనేటి రాయుడు కొలువు తీరింది కదా. ఇక కోనేటి రాయుడిని చూసేందుకు గదేనులా తిరుమల తిరుపతి దేవుని చూసేందుకు అయితే భక్తులైతే వేల సంఖ్యల వస్తూ పోతూ ఉంటారు కదా. ఇక అక్కడికి వచ్చే భక్తులైతే కొంతమంది మెట్ల దారిన పోతే మరికొంతమంది అయితే బస్సు మార్గం మీద పోతారు. ఇక వాళ్ళకైతే అప్పుడప్పుడు ఆ కొండలల్లా కొన్ని జంతువులు కొన్ని క్రూరముగాలు గట్లనే పాములు గీములు అన్ని కల్పిస్తాయి కదా. కాకపోతే ఇక్కడున్న ఫారెస్ట్ అధికారులు 22 రకాల పాముల జాతి ఉనికిని అయితే గుర్తించిరుల్లా. ఇక ఒకసారి అయితే ఆ కొండల నడమకెళ్ళి పోకుండా భక్తులు దేవుని దర్శనం చేసుకుందామని పోతుంటే అక్కడనైతే 14 అడుగుల కొండ శిల్వ కనిపించిందిలా. ఇక కొండ శిల్వ కనిపించేసరికి భక్తులైతే మస్తు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు అయితే ఇక పాములను పట్టుడే పనిగా పెట్టుకున్నారో ఏమో కానీ పాములు అవుపించినాయి అనుకో, ఇక వాటికి నష్టం కలగకుండా వాటిని ఏం జరగకుండా మళ్ళా పట్టుకొని అదే అడవిలో వదిలిపెడుతున్నారులా. ఇక నిజానికైతే పాములనైతే రక్షించే పనులనే ఉన్నారని చెప్పుకోవాలి. డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ పండుగ కదనల్లా. ఇక దేశం మొత్తం అయితే క్రిస్మస్ వేడుకలల్లా మునిగిపోతే క్రిస్మస్ కు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో కూడా మస్తుగనం వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఈ క్రమంలో బ్యూటీ ఇన్ఫ్లుయెన్సరు ఒక విభిన్నమైన హెయిర్ స్టైల్ తోటైతే నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నదులో. ఇక ఆమె చేసిన పనికైతే మస్తుగానం మెచ్చుకుంటున్నారు. ఆమె ఏం చేసిందో ఎరికే నవ్వులా. అసలు ముచ్చట ఏంటంటే ఆమె జుట్టుతోటే క్రిస్మస్ సంబరాన్ని అయితే ప్రజలకు తెలిపేటట్టు అయితే చేసింది. ఇక ఈమె జుట్టుతోటి ఏం చేసిందిరా బాబు అని మీరైతే అనుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన వీడియోనైతే ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా హల్చల్ చేసుకుంటా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నదనే చెప్పానులా. ఏం చేసిందో ఎరికేనా, ఆమె జుట్టుతోటి తయారు చేసిన క్రిస్మస్ ట్రీ వీడియోనైతే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుడుతోటే 4 మిలియన్ల మంది చూసిరట. ఆమె మన వాటర్ బాటిల్ ఉంటాయి కదా, ఆ బాటిళ్లను బేస్ చేసుకొని తలకాయ మీద ఆమెకున్న ఎంటికలతోటైతే జాగ్రత్తగా జుట్టుకుంటా ఏకంగా క్రిస్మస్ ట్రీనే తయారు చేసి జుట్టు మిన్నే అందరికి చూపించింది. ఇక ఇది చూసిన జనం అయితే వామ్మో జుట్టుతోటి గింత మంచిగా క్రిస్మస్ ట్రీని తయారు చేస్తారా అని అంటున్నారులా. నిజానికైతే నెటిజన్లు అయితే ఆశ్చర్యపోతున్నారు ఈ వీడియో చూడంగానే. సోషల్ మీడియా పోస్టింగ్ మీదనైతే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్యనైతే చాలా రగడ జరుగుతున్నది కదా. ఇక ఈ వివాదం అయితే నడుస్తున్నది కదా. సోషల్ మీడియాను వ్యక్తిగత దూషణకు గట్లనే దుష్ప్రచారాలకు మహిళలను అవమానించడానికైతే ఉపయోగిస్తున్నారని అధికార ఎన్డీఏ కూటమి తీవ్ర చర్యలకైతే దిగుతున్నదట. ఇక ప్రభుత్వాలకు అస్థిరపరిచే కుట్రలకు కూడా చేస్తున్నారని ఆరోపణలు అయితే తెలుస్తున్నాయట.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా పోస్టింగ్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరము ఉన్నదని వాదనలు అయితే తెర మీదకైతే వస్తున్నాయట. ఇక దీనికి కేంద్ర మంత్రుల నుంచి కూడా మద్దతు లభిస్తున్నదట. ఇక మరొక వైపు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ వైసీపీ మధ్య సోషల్ మీడియా పోస్టింగ్ల విషయంలోనైతే మాటల యుద్ధమే జరుగుతున్నదట. సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టినందుకైతే తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారంటూ వైసీపీ నేతలైతే గగ్గొల్లు పెడుతున్నారంట. అంటే మస్తుగనం లొల్లులు పెడుతున్నారంట. ఇక అటు అధికార కూటమి మాత్రము వ్యక్తిగత దూషణను మేమెందుకు చేస్తాము, వాళ్ళ కుటుంబ సభ్యులను కించపరిచే మాటలు మేమెందుకు మాట్లాడతాము, వాళ్ళ మీదనైతే దుష్ప్రచారము మేమెందుకు చేస్తాము, మా మీదనైతే ఇట్లా చేస్తే మేము ఊరుకునేదే లేదు అని అనుకుంటా చెప్తున్నారు. అబ్బా వాళ్ళు గింతగానం మోసం చేస్తున్నారా? ఇక మంచిగా ఏసీ బస్సులో పోతే ఎవ్వలకు ఏర్పడకుండా వాళ్ళ గమ్యానికి చేరుకుంటారు అని అనుకున్నారో ఏమో కానీ పోలీసులు ఏమన్నా ఊకేనే ఉంటారా? సాధారణంగానైతే తనిఖీలు చేస్తారు. ఇట్లా తనిఖీలు చేసినప్పుడు ఇట్లాంటివి అయితే బయటపడతాయి కదా. మరి ఈ ముచ్చటగా దొంగలకు తెలియదో ఏందో గాని ఇక చూసుకోర్రి. అసలు ముచ్చట చెప్తున్నా, బరిదెగించిర్రు. ఎంత ఖండకావరము, ఎంత అధ్వానము. లేకపోతే ఏకంగా ఆర్టీసీ బస్సులనే గంజాయి రవాణాకు వినియోగించుకుంటారా వాళ్ళకి కేటుగాళ్ళు? అబ్బాబ్బాబ్బాబ్బా, సూపర్ లగ్జరీ బస్సులనే ఎంచక్క గంజాయినైతే ట్రాన్స్పోర్ట్ చేద్దామని భావించిర్రు ఇద్దరు వ్యక్తులు. ఇక ఇద్దరు వ్యక్తులనైతే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇక వారిద్దరి నుంచి అయితే 12 కిలోల గంజాయినైతే సీజ్ చేసిర్రు. వివరాలకు పోతే బుధవారము నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం దగ్గరనైతే వాహనాల తనిఖీ అయితే జరుగుతున్నది. ఇక ఇట్లా వాహనాల తనిఖీ చేసేటప్పుడైతే వాళ్ళు చేస్తుండగా ఈ సమయంలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సునైతే విజయవాడ నుంచి అయితే తిరుపతి వైపుకి అయితే పోతున్నది. ఇక ఈ బస్సుల తనిఖీలు చేస్తుంటే ఒక సంచి అయితే అనుమానాస్పదంగా కనపడ్డదుల్లా. ఇక ఇట్లా కనపడేసరికి పోలీసులు ఊరుకుంటారా? ఇక ఆ సంచిని చెక్ చేసిర్రు. ఆ సంచిని చెక్ చేయగానే 6 ప్యాకెట్లల్లా ఏమున్నదో ఎరికేనా? గంజాయి ఉన్నదుల్లా 12 కిలోల గంజాయి. ఈ గంజాయిని అయితే పోలీసులు అయితే తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రము తిరుచారపల్లి జిల్లాకు చెందిన ఇలావరసన్, తమిళనాడు నమక్కల్ జిల్లాకు చెందిన రఘుల్ ధవన్ కుమార్ కు అరెస్ట్ చేసిర్రుల్లా. ఇక వారి దగ్గర నుంచి అయితే 2 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలనైతే ట్రెండ్ అయ్యేందుకైతే చాలా మంది విచిత్రాలైనటువంటివే చేస్తారులా. ఇక దాంట్లో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో అయితే సబ్స్క్రైబర్స్ కోసం పడే పాటలు అన్నీ ఇన్ని కాదు. ఇక గట్టనే వ్యూస్ సంఖ్య పెంచుకునేందుకు కూడా కొందరైతే యూట్యూబర్లు పడరా అని పాటలు అయితే జనంలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎందుకంటే ఒకళ్ళు ఇట్లా చేస్తే వాళ్ళకంటే నేనేం తక్కువ మామ, నేను కూడా గంతకంటే మంచిగానే చేసి చూపిస్తా అని కొందరు, ఇంకా కొందరు అయితే ట్రెండింగ్ను ఫాలో అవుతుంటే ఇంకా కొందరు అయితే ప్రాంక్ వీడియోస్ అని తీస్తుంటారు. ఇక గిట్లా వాళ్ళకు వాళ్ళు ఒకరికొకరు సబ్స్క్రైబర్స్ కోసము గట్లనే చేసిన వీడియోల వ్యూస్ ఎక్కువ పెరిగేందుకు నానా పాటలు అయితే పడతారు కదా. ఇక గట్లాంటిదే ఇప్పుడు ఒక యూట్యూబరు నూతనంగా ఆలోచించిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన సబ్స్క్రిప్షన్ను పెంచుకునేందుకు గట్లనే వ్యూవర్షిప్ను కూడా పెంచుకునేందుకు ఏం చేస్తున్నాడో ఎరికేనా? అక్కడనే ఆన్ ది స్పాట్ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే సమోసాలు ఇస్తా అనే ఆఫర్ అయితే పెట్టిండు. ఇక ఇట్లా పెట్టేసరికి తన ఛానల్ సబ్స్క్రిప్షన్ అయితే వారికి పెంచేసరికి అక్కడికక్కడే ఆఫర్ ప్రకటించి ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క సమోసా ఇస్తానని అయితే నెట్టింట చెప్తున్నాడులా. ఇక సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అయితే కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే సమోసా అక్కడిదక్కడనే ఇస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే కొన్ని ముచ్చట్లు చెప్తున్నాడులా.
ముచ్చట్లు ఏంటి అంటే అభిమానులనైతే కంట్రోల్ చేయాల్సిన బాధ్యతనైతే సెలబ్రిటీలదే ఉంటది. ఇక శాంతి భద్రత విషయాలనైతే రాజీ పడేదే లేదు. ఇక మీదనైతే బౌన్సర్ల మీదనైతే సీరియస్ గా ఉంటాము. ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద సీరియస్ అవుడు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేతులేసుడు చేస్తేనైతే మా పోలీసులు అయితే ఊకోరు. తెలంగాణ రైజింగ్ లా ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటైతే ఉండాలి. గట్టనే డ్రగ్స్ క్యాంపెయినింగ్, మహిళా భద్రతా క్యాంపెయినింగ్లనైతే చొరవ ఖచ్చితంగా చూపాలి. ఈ టెంపుల్ టూరిజము, ఎకో టూరిజంలనైతే ప్రమోట్ చేయాలి. ఇక గట్టనే ఇంకొక ముచ్చట కూడా చెప్తున్నాడు. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనైతే ఇండస్ట్రీ ఖచ్చితంగా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే అంటున్నాడులా. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు ఏమని మాట్లాడుతున్నాడో ఎరికేనా అవులా? ట్విట్టర్లో సారు ట్వీటే చేసిండు. రేవంత్ రెడ్డితో అయితే సినీ ప్రముఖుల మీటింగు నేపథ్యంలో అంబటి రాంబాబు సార్ అయితే సంచలనమైన ట్వీట్ చేసిండు. ఇక సినిమా ఇండస్ట్రీ సమస్యలు పూర్తి పరిష్కారానికి సోఫా చేర్చాలే, ఖచ్చితంగా చేర్చాల్సిందే అనే ముచ్చట్నైతే సారు మాట్లాడుతున్నాడు. పాలమ్మినా, ఊలమ్మినా, ఓరవెల్ నడిపినా, అరే మనకంటే ఎవరినా తోపు మంత్రి మల్లన్న మజాక అనే డైలాగులు అయితే సోషల్ మీడియాలో మొన్నటిదాకా బాగా వైరల్ అయినాయి కదా. ఇక అట్లాంటి ముచ్చటే మళ్ళొకటి నేను మీ ముంగడికి తీసుకొని వచ్చినలా. ఏందంటే మల్లారెడ్డి అన్ననైతే జిమ్ములా మంచిగా కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఆయన వయసుకు సంబంధం లేకుండా మంచి సోర పిల్లగానులకనైతే జిమ్ములా వర్కౌట్ చేస్తున్నాడు. ఈ ముచ్చట చూసి చాలా మంది అబ్బా సూపర్ మల్లన్న అని కొందరంటే, మల్లన్న ఈ వయసులో మనకు ఈ గిర్కౌట్లు అవసరమా అని కొందరైతే కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక అసలు ముచ్చట ఒక్కసారి చెప్తున్నా వినుర్రి. ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి మజాక జిమ్ములనైతే అదరగొట్టిండట మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇక తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి జిమ్ములనైతే కసరత్తులు చేస్తున్న వీడియోనైతే తన జిమ్ ట్రైన్ ఎవరైతే ఉంటారో ఆ జిమ్ ట్రైనర్ అయితే వీడియోనైతే షేర్ చేసిండు. ఇక ఇట్లా షేర్ చేసేసరికి మల్లారెడ్డి జిమ్లా తెగ కష్టపడుకుంటా కనిపిస్తున్నాడు అని కొందరైతే కామెంట్లు చేస్తున్నారు. నిజంగా గింతటి వయసులో కూడా ఏమన్నా జిమ్ చేస్తున్నారా సార్లు, మంచిగానే చేస్తున్నావు కదా అని కొంతమంది అయితే కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే మల్లారెడ్డి మజాకా? మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాల అర్ధరాత్రి చిరుతపులి సంచారం అయితే కలకలం రేపిందని చెప్పానులా. ఎందుకంటే ఊళ్ళకు చిరుతపులి వస్తే ఎవరు భయపడకుండా ఉంటారు చెప్పుల్లి. ఇక రాత్రిపూట వీధులల్లా సంచారం చేస్తున్న చిరుత వీడియోనైతే తాజాగా సోషల్ మీడియాలో మస్తుగానం వైరల్ అవుతున్నది. ఈ వీడియోలనైతే షియోపూర్ రోడ్ల మీదనైతే పెద్ద పులి నడుస్తూ ఉండటం అయితే కొంతమంది అయితే చూసిరట. ఇక దీని వెనుక కార్లో ఉన్న ఒక వ్యక్తి అయితే ఈ దృశ్యాలనైతే మొబైల్ ఫోన్లనైతే చిత్రీకరించిండు. ఇక రహదారి మీదనైతే కనిపించిన చిరుత కూనో నేషనల్ పార్కు అధికారులు వదిలిన అగ్నిగా అనే గుర్తించిరట. ఇక ఈ చిరుతనైతే దారి తప్పి నగరానికి వచ్చిందనే ముచ్చట్లయితే ఇక్కడున్న అధికారులు అయితే చెప్తున్నారు. చిరుత అమరల్ నది ఒడ్డు మీద నుంచి అయితే నగరంలోకి ప్రవేశించిందట. ఇక కొంతమంది స్థానికులు దాన్ని చూసుడుతోటే మస్తుగానం భయపడ్డారట. ఇక మంగళవారము బుధవారము మధ్యరాత్రి నగరంలోన నివసించిన ప్రాంతాలల్లో సంచరిస్తున్నట్లయితే వాళ్ళైతే చూసినోళ్ళు గుర్తించిరులా. ఇక చిరుత రాత్రి స్టేడియం దగ్గరికి అయితే చేరుకున్నదట. దీంతో అయితే స్థానికులు భయాందోళనకు గురయ్యారట. క్రషర్ కాలనీకి చెందిన తమన్నా ఖాన్ అనే మహిళనైతే ఈ వీడియోకు సంబంధించిన ముచ్చట్లనైతే అందరికీ మీడియా ముంగట చెప్తున్నది. ఇక గట్లనే చిరుతపులి నడుచుకుంటా అలసిపోయినట్టున్నది కావచ్చు. ఇక ఆకలి కుక్కలను కూడా వేటాడుతున్నదని అక్కడున్న ఇంకో కొందరైతే చెప్తున్నారు. यार वापस भेज दे अपन जैसे पूरा उधर अनोखी उधर ही जा रहा है ना जैसेपुरा की तरफ उधर जा यार तब तो ठीक है यार।
इससे डबल होता है, ये भी बच्चा ही है ये इसकी लोकेशन ट्रेस हो रही है, इसकी गर्दन में है ना। బీజేపీ ఎమ్మెల్యే మీదనైతే కోడిగుడ్ల దాడి చూసిరానుల్లా ఎంతటి దాడి చేసిండ్రో. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలో జరిగింది. ఇక కర్ణాటకలో రాజరాజేశ్వరి నగర్ అనేది ఒక ప్లేస్ ఉంటుందిలా. ఇక అక్కడ ఎమ్మెల్యే మునిరత్నం మీదనైతే కోడిగుడ్ల దాడే చేసిరట. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమారు అతని తమ్ముడైతే నన్ను చంపడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నాడు ఎమ్మెల్యే మునిరత్నం సారు. ఇక మరి నిజంగానే అట్లా చేస్తున్నారా ఏమో గాని సార్ల మీదనైతే కోడిగుడ్లు పడ్డ దృశ్యాలు అయితే మనం చూడవచ్చునుల్లా. వేములవాడ రాజన్న ఆలయం భద్రత కరువైందనే చెప్పాలట. ఎందుకంటే గట్లున్నదట మరి యమలాడ రాజన్న స్వామి ఆలయం పరిస్థితి. అవుననే సమాధానాలు అయితే మస్తు వినిపిస్తున్నాయంట. ఇక గట్లనే ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా ఎక్కువ ఉంటలేదట. ఇక ఒక సంఘటన కూడా జరిగింది అంటే దానికి కూడా అదే సమాధానం వస్తున్నది. సాక్షాత్తు గర్భగుళ్ళనైతే ఆలయము హుండీ ఉంటది కదా, గా ఆలయంలో ఉన్న హుండీకి కూడా అస్సలకే భద్రత లేదట. ఎందుకంటే గా హుండీ నిండి 4 రోజులైనా కూడా ఆ హుండీని ఎవరు పట్టించుకోకపోయేసరికి కొంతమంది అక్కడ ఉన్నటువంటి మైనర్ పిల్లగాళ్ళు ఎవరైతే ఉంటారో హుండీ మీద 4 రోజుల సంధి కన్నేసి ఆ హుండీనే లేకుండా చేయాలనుకున్నారో ఏమో కానీ దాంట్లోకెళ్ళి అయితే పైసలు అయితే తీసుకున్నారంట. ఇక అక్కడ ఉన్న సిబ్బంది అయితే కనీసం కూడా పట్టించుకుంటలేదట. ఇక ఇక్కడ 8 చిన్న ఉండీలు ఉన్నాయట, గట్లనే 2 పెద్ద ఉండీలు ఉన్నాయట. ఇక భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ఇక 4 రోజుల సంది అయితే జనాలు బాగా వస్తున్నారు కదా. ఇక ఈ జనాలు బాగా వచ్చేసరికి ఆ ఉండి మొత్తం నిండిపోయిందట. నిండిపోవడంతోటే అక్కడికి సాధారణ భక్తుల లెక్కనే అక్కడ ఉన్న పిల్లగాండ్లు మైనర్ పిల్లగాండ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఉండి దగ్గరికి వచ్చి చిన్నగా ఉండిలో పైసలు తీసుకొని పోతుంటే రాజన్న గుళ్ళ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బంది వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర 2,800 రూపాయలను అయితే తీసుకున్నారంట. ఇక అంతకుముందు ఏం జరిగిందంటే ఏకంగా 10,000 రూపాయలే తీసుకొని పోయిరట. ఇక అందుకనే సార్లు ఏంటంటే అక్కడ భద్రతా సిబ్బందిని పెంచాలని సార్లు అయితే తెలుపుతున్నారు. ఇక దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ సార్ ఉంటాడు కదా గదేనుల్లా సిఐ శ్రీనివాస్ సార్ అయితే ఇగో ఈ ఆలయానికి సంబంధించిన భద్రతను ఇంకా కొంచెం సేపు పెంచుతాము, గట్లనే ఇంకా కొంతమందిని అయితే ఎక్కువ చూపిస్తాము అని సార్ అయితే చెప్తున్నాడు. ఇక దీని మీదనైతే కొంతమంది అయితే చోద్యాలు జరుగుతున్నాయనే ముచ్చట్లే వినిపిస్తున్నాయి అని అంటున్నారులా. ఇగో గియ్యిలా జబర్దస్త్ ముచ్చట్లు మంచి మంచి ముచ్చట్లను అయితే చూసిరు కదా. మళ్ళొక మళ్ళీ నేనైతే మీ ముంగల్కి ఇంతకంటే జబర్దస్త్ ముచ్చట్లు తీసుకొని వస్తా. ఉంటా మరి.